RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కౌటాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు జాడి దిలీప్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన వివాదాస్పద తీర్పు గురించి తెలియజేసింది. ఇక నేడు దీనిపై ఢిల్లీలో జరుగుతున్న పోరాటానికి మద్దతుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితులు నిరసనతో పాటు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్సీల వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించి తగు రాజ్యాంగబద్ధమైన న్యాయమైన తీర్పు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు బండారావు, దిలీప్, ఏమాజీ గోవిందరావు, విజయ్, మారుతి, అర్జున్, ఆనందరావు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం లాంటి అణచివేత ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నది. ఆ విషయము దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ప్రతిరోజు మేము పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేయాలని కొంతమంది ప్రోద్బలంతో మరి దాని వర్గీకరణ విషయంలో హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు ఎస్సీ కులంలోని దాదాపు 59 ఉపకులాలకు అది చాలా నష్టం వాటిల్లుతున్నది. దాన్ని ఏదైతే చేయాలని సంకల్పించిందో దాని ముందు అన్ని కులాల సమీకరణ చేయాలి, వారి మనోభావాలు తెలుసుకోవాలి, ఎవరి జనాభా ఎంత ఉన్నదో, ఎవరి కుల గణన ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత ఈ 59 కులాల సమూహాలను ఒక జాగాలో తీసుకొని వారి వాంగ్మూలం తీసుకొని అప్పుడు వర్గీకరణ చేస్తేనేమో లేకుంటే రిజర్వేషన్ ఇస్తేనేమో దానికి బాగుంటుండే. కానీ ఎవరి మనోభావాలు తెలియకుండా ఎవరిని సంప్రదించకుండా కేవలము మాదిక వర్గాల వాళ్ళని తీసుకొని కేవలం ఒక వైపు నుంచి ఆలోచించి వారి కోసమే తీర్పు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందులో క్రిమినల్ అనే పదాన్ని చేర్చడం అనేది ఇంకా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి మేము విన్నవించే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అయ్యా మా యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. మేము మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో జీవిస్తున్నాం. గత 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము సమాజానికి దూరం ఉండి మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఆకలికి, మూగకు, నీళ్ళకి ఇప్పటికి కూడా వివక్షను మనం అనుభవిస్తున్నాము. మళ్ళీ ఈ యొక్క కంప్యూటర్ యుగంలో మా మీద వివక్ష చూపిస్తే మమ్మల్ని రక్షించే నాదుడు ఎవడు ఉంటుందయ్యా. అందుకే బాబాసాహెబ్ గారికి మా యొక్క బాధలు విన్నవించుకొని వినతి పత్రం ఇచ్చాం. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క విన్నపాన్ని మన్నించి మా బాధలను పరిణగలు తీసుకొని రేపటి రోజు ఏదైతే వాళ్ళు ఎస్సీ ఎస్టీ విభజన కులగణన చేయాలని అనుకుంటున్నారో దాని త్వరితంగా కులాబా ఏదైతే కులాలు ఉన్నాయో 59 కులాల ఆధారితంగా వారు జనగణన చేసిన తర్వాత వారి జనాభా నిష్పత్తి ప్రకారము ఏదైతే రిజర్వేషన్ కానీ వర్గీకరణ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తూ ఎస్సీ ఎస్టీలను మినహాయించి ఈ గిరిజన పదాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టాల్సి ఉంటే ఎస్సీ ఎస్టీ వర్గాలను అందులోంచి తీసేసి ఇది చేసుకోవాలని మనవి చేస్తూ మేము హెచ్చరిస్తున్నాం. ఇది హెచ్చరిక, వినతి కాదు, హెచ్చరిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయ్యా ఇక్కడైనా స్పందించి మమ్మల్ని కూడా గుర్తించండి. మేము కూడా అంటరాని వాళ్ళమే, మేము కూడా దళితులమే, మేమేదో ఆర్థికంగా ఎదుగులేము, మేము కూడా అన్యాయానికి బాధపడి మేము ఎంతో హింసలు పడి బతుకుతున్న వాళ్ళమే. కాబట్టి మా యొక్క మాటలు, మా యొక్క బాధలను మీరు పరిణామం చూసుకొని మాకు న్యాయం చేకూర్చాలని మీకు విన్నవిస్తూ ఈ యొక్క చిన్న 4 మాటలు మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నామయ్యా. మా యొక్క బాధలను మా పరిగణన తీసుకుని ఏదైతే ఈరోజు సినిమార్మి కానీ ఢిల్లీలో చేపట్టిన కార్యక్రమం ఉంది, దానికి మద్దతుగానే మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. పెద్దలతో చర్చించి త్వరితంగా మాకు న్యాయం చేకూర్చాలని మనవి చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ఎస్సీ వర్గీకరణ వద్దు, ఎస్సీ వర్గీకరణ వద్దు.